రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఉగ్రత నుంచి రక్షించబడేది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట, ఆయన రక్తము. కాబట్టి యేసు రక్తము ఎంత విలువైనటువంటిదో ఆల్రెడీ ఆదికాండంలో మనం ధ్యానించుకుంటూ వచ్చినాం, ఆదికాండంలో మనం చూస్తూ వచ్చినాం. మరి ఇజ్రాయేల్ ప్రజలకి ఆ మరణదూత వచ్చినప్పుడు, సంహారదూత వచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తం ఏ గుమ్మాలకైతే అప్లై చేయబడిందో మరణదూత దాటిపోవటం చూసాం. ఈరోజు మన ఉగ్రత మనల్ని దాటిపోవాలంటే ఏంటంటే యేసు రక్తం. శత్రులమైనటువంటి మనం ఎంత అలాగ చూడండి, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా ఒకని మరణము శత్రుడిని మిత్రులుగా చేసిందంట. హల్లెలూయా. ఒకరిని కాదు, ఒకని మరణం ఒకరిని కాదు, ప్రపంచాన్నే తండ్రిని దేవునికి మిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే మనం శత్రులు అంటండి. శత్రువులు అంటే ఏంటి? ఎనిమిస్. శత్రువులు అంటే ఎదుటివారికి అపాయం చేయాలని చూసేటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనం లోకానుసారమైనటువంటి మనం అంతా కూడా శత్రువులుగానే ఉన్నాం దేవునికి. తండ్రిని దేవునికి మనం శత్రులుగా ఉన్నాం. ఎప్పుడైతే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడో ఆ రక్తపు నిబంధన వలన మనం యేసు ప్రభువు వారి ద్వారా తండ్రిని దేవునికి స్నేహితులమైపోయాం. అదే ఉంది ఇక్కడ. శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఇక్కడ గమనించాలి, ఆయన మరణించాడు, రక్తాన్ని కార్చాడు, కానీ మళ్ళా తిరిగి లేచాడు, జీవించాడు. అది చెప్తున్నాడు, సమాధానపరచబడిన వారి ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మాత్రమే కాదు, ఇకపై ఉగ్రత నుంచి మనం రక్షించబడ్డాం. వారిపై ఇక ఉగ్రత నిలిచి ఉండదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాడికి మళ్ళీ ఎగ్జామ్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, మన పక్షంగా దేవుడు వెల చెల్లించి మనల్ని ఆ యొక్క ఉగ్రత నుంచి దాటించాడు, తప్పించాడు. మన వల్ల కాలేదు. ఈరోజు చాలామంది వేసే ప్రశ్న, అన్న నేను చాలా నీతిగా ఉంటున్నానే, నేను భక్తిగా ఉంటున్నానే, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నీతిగా నిజాయితీగా ఉన్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, ప్రతి సేవకుని ప్రోత్సహిస్తున్నాను, ప్రతి పరిచయను మరి నా జీవితంలో కార్యాలు జరగట్లేదే. వాళ్ళు చూస్తే అసలు దేవుని నమ్ముకోరు, ప్రార్థన చేయరు, భక్తి ఉండదు, ఏముండదు, అన్ని లోకానుసారమైన వేషాలు వేస్తూ తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏంటంటారు? దేవుడు వాళ్ళకి ఎందుకు చేస్తారు, నాకు ఎందుకు చేయట్లేదు? నిజమే కదా, మనకు కూడా అనిపిస్తుంది. మనకు కూడా అలాగ అనిపిస్తావు, నిజమే కదా, దేవుడు మనకు ఎందుకు చేయట్లేదు? ఆలోచించండి ప్రియుల. గమనించాలి, సైతానుగాడు కూడా ద్వారాలు తెరుస్తాడు, సైతానుగాడు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. సైతాన్ ఆశీర్వదిస్తాడు. ఎస్, వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త. కానీ వాడిచ్చేటువంటి ఆశీర్వాదం నాశనానికి నడిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలాగో. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దెయ్యం. చాలామంది ఇదే, నేను భక్తిగా ఉంటున్నాను కదా, మనకేం రావాలి ప్రతిఫలం? అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి, మీతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. చాలామంది డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, జీవితం పట్ల నిరుత్సాహ పరిస్థితులు ఎదురైపోయి వాళ్ళకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. సంఘంలో, సమాజంలో, ఇంటా బయట ఎక్కడ విలువలేనటువంటి జీవితాలు ఎదురవుతున్నప్పుడు వారు పలికేటువంటి మాటలు ఎట్లా ఉంటాయన్నమాట. ఎందుకు నా జీవితంలో ఏది జరగట్లేదు, అనుకున్నది ఏమీ జరగట్లేదు, నేను దేవుడు అనుకున్నట్టుగా నేను ఉంటున్నానే. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం తప్పు చేశాడు? ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఉపవాసం చేశాడు? ఆయన కోసమా? యేసుక్రీస్తు ప్రభువుకి వివాహం జరగట్లేదని ఉపవాసం చేశాడా? ఉద్యోగం రావట్లేదని ఉపవాసం చేశాడా? ఏదైనా సమస్య ఉందానికి? ఏ సమస్య లేదు. మరి ఆయన 40 days అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా ఉపవాసం ప్రార్థన చేసి దేవుని సన్నిధితో గడిపాడు. మనకులాగా ఉపవాసం ఉండి పని చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటే ఇలా కాదు. ఎవరితో, ఏ వ్యక్తితో సంబంధం లేకుండా లోకానికి వేరైపోయి దూరంగా అరణ్యానికి వెళ్ళి ఉపవాసం చేశాడు. చాలామంది వినాలి, చాలా భక్తిగా చేస్తున్నారు మీలో చాలామంది. చాలా నిష్ఠగా ఉంటారు, బూతులు తిట్టరు, కోపపడరు, తప్పు చేయరు, అన్యాయం చేయరు, ఎవరు ఊసు తీయరు, చాలా నీతిగా నిజాయితీగా జీవిస్తారు. ప్రైజ్ గాడ్. దేవుడు కూడా అలాగా అరణ్యానికి వెళ్ళాడు. ఎవరిని తిట్టే అవకాశం లేదు, ఎవరిని మాట్లాడే అవకాశం లేదు, ఏ తప్పు లేదు, నువ్వు మాటలో, చూపులో, ఎక్కడ ప్రవర్తనలో తప్పు లేదు. 40 days అక్కడ ఉపవాసం ఉన్నాడు. అర్థమవుతుంది అందరికీ? 40 రోజులు ఉపవాస దినాలు గడిచిన తర్వాత, 40 రోజులు ముగిసిన తర్వాత మరి ఏం అవ్వాలి?
ఉపవాసం ఉంటే అద్భుతం జరుగుతుంది అనుకుంటాం కదా మనం. ఉపవాసం ఉంటే దేవుని కార్యం చూస్తాం అనుకుంటాం కదా. ఉపవాసం ఉంటే విడుదల అనుకుంటాం కదా మనం. కానీ దేవుడు, దేవాది దేవుడే యేసుప్రభువారు ఉపవాసం ఉంటే ప్రత్యక్షమైంది ఏంటి తెలుసా? ఉపవాసాలు ముగించిన తర్వాత ప్రత్యక్షమైంది సైతాన్ గాడు, దేవుడు కాదు, దెయ్యం. ఉపవాసం ముగించిన తర్వాత వెంటనే ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దెయ్యం. ఇప్పుడు చెప్పండి, మరి దేవుడు ఏంటి? అదేంటి, నేను ఉపవాసం చేశాను, మంచిగా చేశాను కదా, మంచిగానే ప్రార్థన చేస్తాను కదా, అంత మంచి అయితే దెయ్యం ప్రత్యక్షమైందేంటి? ఇది చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. నేను ఇంత మంచి పని చేశానే, దేవుడి కోసం త్యాగం చేశానే, తిండి మానేశానే, 40 రోజులు జనానికి అందరికీ దూరంగా వెళ్ళి ప్రత్యేకపరుచుకుంటే ప్రత్యక్షమైంది దెయ్యం. మనకేం అర్థం కాదు. చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటుంటాయి కదా. ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఏంటిది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు 40 రోజులు ఉపవాసం ఉండి నిష్టగా రోషంగా ప్రార్థన చేసిన పిదప ప్రత్యక్షమైంది ఏంటంటే దయ్యం. దీవెన కాదు, ఆశీర్వాదం కాదు, దేవదూతలు కాదు, మంచి ఫలితం రాలేదు. ఈరోజు మీలో చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. చిన్నతనం నుంచి భక్తిగా దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు, త్యాగం చేస్తూ ఉన్నారు, నీతిగా జీవిస్తూ ఉన్నారు. ఎవరు గొడవ తీయట్లేదు, ఏది లేదు, అంత మంచిగానే ఉంది. కానీ చెడు ఎదురవుతూ ఉంది, చెడు జరుగుతూ ఉంది. ఎంతకాలం? శోధన అంటారన్నమాట అది. 40 రోజులు ఒక పరీక్ష అయితే అసలైన పరీక్ష ఇప్పుడు మళ్ళీ దేవుడికి ఎదురైందంటాడు. సైతాన్ గడు వచ్చేమన్నాడు? ఆకలేస్తుంది కదా, నువ్వు రోట్లు తీసుకొచ్చి తిను. ఎంట నేను ప్రార్థన చేసినప్పుడు సైతాన్ గడు ప్రత్యక్షమైన నీకు ఏం చెప్తాడంటే, ఇంతకాలం ప్రార్థన చేస్తే ఏంటి, ఆకలితో బాధపడుతున్నావు, ఉపయోగం ఏంటి? ఇంత ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చేశాడు నీకు? రొట్టెలు తెసి తిను, ఆకలేస్తుంది కదా నీకు అని సలహాలు సజెషన్స్ ఇస్తాడు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా. నువ్వు ఇంత నీతిగా ఉన్నావు, ఏది నీకు ప్రతిఫలం ఏది? ఎవరు నీతో మాట్లాడుతున్నారు? ఎవరు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు? నీ భక్తికి ఏది ప్రతిఫలం ఏది? ఏం సాధించావు? అవును నిజమే కదా, ఏం సాధించాను నేను. యేసు ప్రభువు ఎలా చెప్తున్నాడు చూడండి. అందుకే వాక్యం ఉండాలి. అందరికీ సాక్ష్యం ఉంటుంది, ఏదో సాక్ష్యం చెప్తారు, దేవుడు చేసాడు అద్భుతం అని చెప్పేసేసి. లేకపోతే విశ్వాసం ద్వారా ఏదో ఒక కార్యం జరుగుతుంది, స్వస్థతో లేకపోతే ఏదోను. వాక్యం ఉండదు వాళ్ళకి. వాక్యం లేకపోయేసరికి ఎవరన్నా ప్రశ్న వేసినా లేకపోతే ఏదైనా శోధన వచ్చినా పడిపోతారు. వాక్యపు లోతు లేనటువంటి వారి జీవితంలో అద్భుతాలు జరిగినా అవి కొంతకాలమే ఉంటాయి. బ్రదర్, స్వస్థత పొందుకున్నాను, పలానా సేవకుడు ప్రార్థన చేస్తేనే లేకపోతే ఏదో విధంగా కార్యం చూశాను, కానీ కొంతకాలానికి మళ్ళీ పోయిన రోగం వచ్చింది, పోయిన సమస్య వచ్చింది. అంటే కారణం ఏంటి తెలుసా? వచ్చిందంటే నీలో ఏది లేదు కాబట్టి. నీరు పల్లానికి మాత్రమే ప్రవహిస్తుంది, హైట్కి మాత్రం ప్రవహించలేదు. అంటే నీ జీవితంలో ఏదో పల్లాలు ఉన్నాయి, ఏదో లోతులు ఉన్నాయి, ఏదో గుంతలు ఉన్నాయి కాబట్టి నీరు ప్రవహిస్తుంది. సైతాను గాడు ఎందుకు వస్తాడు, వెళ్ళిపోయిన వాడు ఎందుకు వస్తాడంటే బైబిల్లో ఉంది. కొత్త నిబంధనలు ఏమైనా ఉంటుందంటే, నిన్ను విడిచి వెళ్ళినటువంటి దెయ్యం మళ్ళా 7 దెయ్యాలను తీసుకుని నీ దగ్గరకు వచ్చి, అసలు ఎలాగున్నదే మనం విడిచిపెట్టిన వీళ్ళు, వాడు విడిచిపెట్టాడు నేను, నువ్వు మర్చిపోయినా కానీ ఎవరిని మింగుదానని చెప్పి గర్జించి సింహం వల్లే వాడు కాసి కూర్చుంటాడంట. నిన్ను విడిచి వెళ్ళటం కరెక్టే. ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, అద్భుతం చేశాడు, నీలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, నీలో ఉన్న రోగాన్ని వెళ్ళగొట్టాడు, నీకున్న సమస్యని వెళ్ళగొట్టాడు. ప్రైజ్ గాడ్, వండర్ఫుల్. అది దేవుని కార్యమే, అది అద్భుతమే, 100%. ఎప్పుడైతే పొందుకున్నావో ఎగురు గొంతులేసి నువ్వు సాక్ష్యం చెప్పావు, దేవుని మహింపరిచావు విశ్వాసంలో. తర్వాత ఏమైంది? తారాచోవులు చూడండి, ఒత్తంటించిన వెంటనే, నిప్పంటించిన వెంటనే సెయ్యమని సప్న పైకి వెళ్ళిపోతుంది. వెళ్తూనే ఉంటుంది. ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఏమవుతుందంటే, ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ రోజున చాలామంది జీవితాల్లో చూసినట్లయితే ఈ ప్రయాణం అనేటువంటిది ఇలా జరుగుతుంది అన్నమాట. మంచిగానే సాగుతుంది, విశ్వాసంలో బలంగా ముందుకెళ్ళిపోతారు, అద్భుతాలు పొందుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, దేవుని మహింపరుస్తారు. ఎక్కడ చూసినా వీళ్ళు ఉంటారు. తర్వాత ఏమంటే తెలుసా? ఆసక్తి విషయంలో మాంద్యులు అవుతారు, విశ్వాసం సన్నగిలుతుంది, వాక్యం ఏముండదు లోపల, వాక్య జ్ఞానం ఉండదు, వాక్యం వినరు కదా. ఇంకా
అయిపోయింది. నెమ్మదిగా సన్నగిలిపోతారు. అప్పుడేమవుతుంది? వాక్యంలో లోతు లేదు, నీ హృదయంలో వాక్యం లేదు, ఎంటీ అయిపోయింది నీ హృదయం అంతా కూడా, ఖాళీ అయిపోయింది. అప్పుడు సైతాన్ కూడా వస్తాడు. ఎలాగుందో మనం విడిచి వెళ్ళిన వాళ్ళు. మనం అప్పుడు రోగాన్ని తీసుకొచ్చి పెట్టాం కదా ఇంట్లోను, అప్పుడు మనం ఈ ఇంట్లో శోధన తీసుకొచ్చి పెట్టాం కదా, సమస్యను తీసుకొచ్చి పెట్టాం కదా. ఆ సేవకుడు ఎవరు వచ్చి మనల్ని తుడిచేశాడు, చీపురిచ్చుకుని తుడిచి పాడేస్తాడు. కాబట్టి మనం ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు చూద్దాం ఎవరైనా ఉన్నారేమో అని వాడు వచ్చేసరికి నీ హృదయం అంతా వాక్యం చేత నింపబడి దేవుని వాక్యం వింటూ విశ్వాసంలో బలపడుతూ రగులుతూ ఉంటూ మండుతూ ఉంటే వాడు ఏం చేస్తాడు? చూస్తాడు. దూరం నుంచి చూసేసరికి నీ ఇంటిలో నుంచి, నీ హృదయం అనే ఇంటిలో నుంచి అగ్ని మండుచూ ఉండాలి, స్తుతి మంట రేగుతూ ఉండాలి. హల్లెలూయా. వాక్యపు జ్వాలలో ఇట్లాగా వెళ్తూ ఉంటుంటే వాడు చూస్తాడు, అమ్మో అప్పుడు కంటే ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఏం చేద్దాం? సైలెంట్ అయిపోదాం. ఇంకా మనకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేవాడు తోక ముడుచుకుని పోతాడు. అర్థమైందా? లేదు అంటే ఖాళీగా ఉందనుకోండి, చూశాడు వాడు, అరే మనం ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా నీట్గా ఉంది, బాగా తుడిసిపెట్టి ముగ్గు పెట్టి మంచిగా చాలా నీట్గా ఉన్నది కాబట్టి రండి, నేనే కదా నాతో పాటు ఏడు రండి అని చెప్పి తీసుకొస్తాడు. అంటే మొదటి కంటే ఇప్పుడు సమస్య ఎక్కువైపోయింది లేదా? ఇదే చాలామందికి వచ్చేటువంటి సమస్య. ఇప్పుడు అర్థమైందా మీకు అందరికీ? ఎందుకని తగ్గిపోయిన రోగం మళ్ళీ వచ్చింది? ఎందుకని వెళ్ళిపోయినటువంటి దయ్యం మళ్ళీ వచ్చింది? ఎందుకని వెళ్ళిపోయినటువంటి సమస్య మళ్ళీ వచ్చి పడింది? దేవుడిదా ప్రాబ్లం? సైతాన్దా ప్రాబ్లం? సైతాన్ గాడిది కాదు, దేవుడిది కాదు. చెక్ చేసుకుంటుంటారు అంతా ఎప్పుడు కూడా, ఎక్కడ ఖాళీ ఉందా అని చెప్పేసి. చూడండి, మనం ఎప్పుడైనా బైక్ పెట్టడానికి వెళ్తూ ఉంటుంటాం, ఎక్కడ ఖాళీ ఉందా పెడదామని చూస్తుంటాం రోడ్డు పక్కన కదా, కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా వెతుక్కుంటుంటాం, ఎక్కడ ఖాళీ అని చెప్పి. సైతాన్ కూడా వెతుకుతుంటాడు నీరు లేని స్థలాలు. నీరు అంటే వాక్యం లేదు, వాక్యం లేనటువంటి స్థలాలు ఎక్కడ ఉంటాయంటే ఇది హృదయంలో. వాక్యం లేకపోతే ఈ విధంగానే మరి మీరు స్వస్థత పొందుకున్నా కూడా అది మళ్ళా ఆ రోగం తిరిగి వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే నీలో వాక్యం లేనప్పుడు. అందుకే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు, ఇప్పుడు బిల్లీ గ్రహం గారు వీళ్ళు స్వస్థతలు అద్భుతాలు ఏం చేసినవి ఉండవు ఎక్కడ కూడా. పేర్లు పెట్టి పిలిచి మెరకలు చేసినటువంటి ఏముండదు. వాక్యాన్ని పట్టుకున్నాడు ఆయన. ఓన్లీ వాక్యం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేసేసి అనేక మందిని రక్షించాడు ఆయన. రకరకాల పరిచర్యలు ఉంటాయి ప్రియులారా. ఒకళ్ళు స్వస్థత వారం ద్వారా పరిచర్య చేస్తారు, ఒకళ్ళు పేర్లు పెట్టి పిలిస్తే పరిచర్య చేస్తారు. ఇలాగ రకరకాలుగా ప్రవక్తలని, ప్రాఫెట్స్ అని బైబిల్లోనే ఉన్నాయి. శాన్ఫోల్డ్ మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి తలాంతి ఇచ్చి వాడుకుంటూ ఉంటున్నాడు. కానీ ఏదైనా కానీ వాక్యము లేనప్పుడు, వాక్యపు లోతు లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు పొందుకున్న స్వస్థత, దేవుని సన్నిధిలో తీసుకున్న ప్రతిదీ కూడా ఏమైపోతుందండి? కోల్పోతావు. నువ్వు సంపాదించుకున్న ప్రతిదాన్ని కూడా కోల్పోతావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాలని చెప్పి, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని చెప్పి నిరంతరము నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తాను అంటున్నాడు. చాలామంది ప్రశ్నలకు సమాధానాలు దొరికేస్తాను అనుకుంటున్నాను నేను. నాకు ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఎందుకు ఈ రోగం వస్తుంది, ఎందుకు ఇది ఇలాగ వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది అన్నమాట. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతా ఉన్నాం మనమంతా కూడా. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా జీవించుదుము. యేసుక్రీస్తు ప్రభువు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల మనం ఏం చేస్తూ ఉంటామండి? జీవిస్తూ ఉంటాం, రక్షించబడతామంట. అంతేకాదు మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ఆయన సజీవుడిగా లేచి నిరంతరము జీవిస్తున్నటువంటి ఈ కాలంలో రక్షణ సువార్త మరింత నిశ్చయమో కదా, గమనించాలి. ఈ యొక్క మనం 11 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం ఈరోజు. జాగ్రత్తగా వినాలి మీరంతాను. యేసు రక్తం. హల్లెలూయా. నా చిన్నతనంలో అంటే
7th 10th టైంలో ఏదైనా చీకటి వచ్చిన భయం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం చేయం తెలుసా? ఈవెన్ ఇప్పుడు కూడా మనం చేస్తుంటాం కొన్నిసార్లు. ఏదైనా భయం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏం చేస్తాం? ధైర్యం అన్నమాట. ఏమంటాం? ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అంటే ఏంటి? అదొక ధైర్యం. అలా ఏసు రక్తానికి ఏ సమస్య అయినా సరే లొంగవలసిందే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏసు రక్తము ద్వారా విమోచించబడతా ఉన్నాం, విడుదల చేయబడతా ఉన్నాం, ప్రతి బంధకాలు తెంచివేయబడతా ఉన్నాయి, ప్రతి సమస్యకు పరిష్కారం ఏసు రక్తం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకనే మనం ఏం చేస్తాం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఆయిల్ని, కొబ్బరి నూనె తీసుకుని మనం ఆ యేసు రక్తం అప్లై చేసుకుంటూ ఉంటాం. ఆ సంఘంలో ఎవరికైనా సమస్య ఉంటే అతని సంఘం పెద్దలు పిల్లవాళ్ళను వారు అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలను. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే స్వస్థత పొందుకుంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈ రోజున మన జీవితంలో కార్యాలు పొందుకోపోవటం కారణం ఏంటంటే నమ్మకపోవటం వల్ల అన్నమాట. అవిశ్వాసం అన్నమాట. ఆందోళన ఎందుకు వస్తుంది? అవిశ్వాసం వలన. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరిని మనస్సు నా మీద ఆనుకుంటుందో. ఆనుకోవటం అంటే ఏంటి? నమ్మడం. నమ్మితేనే కదా ఆనుకుంటాం మనం. ఒక వ్యక్తి నమ్మినప్పుడే ఆ వ్యక్తి మీద మనం ఆధారపడగలుగుతాం. నమ్మలేనట్లయితే మనం ఏం చేస్తాం? నమ్మలేం, అది ఆధారపడలేం అనమాట. ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ నువ్వు నమ్మవు అనుకో, బస్సు ఎక్కి హ్యాపీగా నిద్రపోతావు. అదే ఆ బస్సు డ్రైవర్ తాగినట్టు లేకపోతే అనుమానం ఉందనుకో, నువ్వేం చేస్తావు? అస్సలు నిద్రపోవు, అలా నుంచుంటావు అన్నమాట. టెన్షన్. ఎందుకని? ఏమో ఏం చేస్తాడో, ఇప్పుడు ఏమవుతుంది, బస్సు ఎలాగెళ్తుందో ఏంటో అనేటువంటి టెన్షన్ తోటి నువ్వేం చేస్తావు? నిద్ర లేకుండా ఏమి లేకుండా డ్రైవర్ వైపు చూస్తూనే ఉంటావు. ఎలా చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు ఏంటని చెప్పి. ఆ డ్రైవర్ నువ్వు నమ్మవు అనుకో, హాయిగా నిద్రపోతావు. కాబట్టి ఈరోజున మన జీవితానికి నాయకుడు నడిపించేటువంటి వాడు మన యేసయ్య. ఆయన ఎందుకు నువ్వు నమ్మవంటే నిశ్చింతకుంటావు. అమ్మో ఇంత అప్పు ఎలా తీర్చాలి, అమ్మో ఇంత సమస్య ఎలా జయించాలి, అమ్మో నా యొక్క వివాహ సమయం అయిపోతుంది, ఎలాగా ఏంటి? నేను కూడా ఇలాగ ఆలోచించాను. తర్వాత ఏం చేసింది తెలుసా? మనం ఆలోచించి ఏం జరుగుతుంది? మనుషుడా నువ్వు వేపాటివాడు అంటున్నాడు దేవుడు. నువ్వు ఆలోచించడం వల్ల ఏమన్నా నీ హైట్ ఏమైనా మూర పెరుగుతుందా? జరగదు. నీ వెంట్రుక ఏమన్నా రంగు మారుతుందా? మారదు. ఈ కనీసం తల వెంట్రుకని రంగు మార్చలేం మనం. అంటే రంగేసి కాదు, ఆలోచించడం వల్ల నేను చెప్తున్నాను. గమనించాలి. దేవుడు ఏమన్నాడు? ఆలోచించడం వల్ల నువ్వు ఏమైనా చేయగలుగుతావు అంటున్నాడు. నేను మార్చేస్తాను. ఇప్పుడు తెల్లెంటికి నేను నల్లెంటికి చేసేస్తాను. రంగేసి కాదు, ఆలోచించి చేయాలి. నువ్వు అలాగ ఆలోచిస్తూ కూర్చోవాలి. ఈ తెల్ల వెంట్రుక నల్లగెంటుకు అయిపోవాలి. అలా చేయగలుగుతావా నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు చేయలేరు అలాగా. నువ్వు ఆలోచించి తెలుపు నలుపు చేయగలుగుతావు? చేయలేవు. నువ్వు అలాగ ఆలోచన చేస్తూ ఉండగా నీ హైట్ పెరుగుతుందా? జరగదు. మరి ఇంతకని జరగని దానికోసం చేస్తే వృధా ప్రయాస వ్యర్థమే కదా. దానికి బదులు జరగని దాన్ని పనవని దానికోసం ఎందుకు అంత ప్రయాస? ప్రభు మీద అనుకుంటే ఎవరి మనసు నా మీద అనుకుంటే వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఎందుకులే బాబు నాకు ఈ సమస్య అంతాను, ఎందుకు వచ్చి నాకు ఆలోచన అంతాను? మీకు ఆల్రెడీ సమస్య ఉంది, అది పరిష్కారం కాకపోగా మైండ్ అంతా పట్టుకెళ్ళి దాని మీద ఆలోచన చేసి బీపీలు షుగర్లు తెచ్చుకుని ఈ ఆరోగ్యం పాడైపోయింది. చూసారా? ఆత్మీయత పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, అటు సమస్య తీరలేదు. ఇన్ని చుట్టుముట్టి నీ మీదకి వచ్చేసరికి జీవితం పట్ల ఆసక్తి పోయింది. ఇంకా ఎందుకు వచ్చిన జీవితం? ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది. ఓన్ని 100 మెసేజ్లు ఉంటాయో నా ఫోన్ నిండా. బ్రదర్ చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తే నాకు మెసేజ్ పెడతాం ఎందుకు? పిల్లలు గమనించాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏంటంటే కరిసే కుక్క మొరగదంట, మురిగే కుక్క కరవదంట. అంటే నేను చచ్చిపోవని చెప్పట్లేదు. ఎవరన్నా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు పబ్లిక్ ఇలా చెప్పి చచ్చిపోతున్నాను ఇట్లాగట్లా చేయరు. కాబట్టి దేవుడు నీకు జీవం ఇవ్వటానికి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడైనా. దేవుడు నమ్ముకున్న తర్వాత చచ్చిపోతాను అంటే ఎవరంటారు? పిరికి వాళ్ళు అంటారు అన్నమాట. ఇంక నేను ఈ లోకంలో పరిగెత్తలేను, ఈ లోకంలో నేను ముందుకెళ్ళలేను, కాబట్టి నా జీవితం నేను ముగించేస్తాను. నీకు నువ్వు ముగించుకోవటం ఏంటి? నీకు నువ్వు పుట్టావా? నీకు నువ్వు వచ్చావు ఈ లోకంలోనికి? నువ్వు రావాలనుకుంటే వచ్చావా? లేదు. కాబట్టి పోవాలన్నా కూడా నీ చేతిలో ఉండకూడదు. అది దేవుడి చేతిలో ఉండాలి, దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుడు నీకు ఒక పని అప్పగించి లోకానికి పంపించాడు. ఆ పని పూర్తి చేయకుండా వెళ్ళకూడదు. నువ్వు తప్పుడు నేను తీసుకుని ఇరుక్కుపోయి ఉండొచ్చు, ఓకే. సమరశ్రీ 5 విషయాల తప్పు చేసింది. తప్పుడు జీవితం జీవిస్తూనే ఉంది. దేవుడి దగ్గరికి వచ్చినా కూడా దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో జీవితాన్ని మార్చుకుంది, సెట్ చేసుకుంది అంతే. ప్రియులరా, నీ జీవితం ఎంత నాశనం అయిపోయినా, ఎంత సర్వనాశనం అయిపోయినా, సమస్తం కోల్పోయినా, దావీదు సమస్తం కోల్పోయాడంట.
అయినా సరే ఏ పోదు తిండయ్యా, నేను సేవకుడు అయిపోతాను. ఏ పోదు అంటే ఏంటి? సేవకుడు వేసుకుని బట్టలు వేసుకుంటున్నాడు. పాస్టర్ గారు అయిపోడు, అక్కడ ఎవరు పాస్టర్ లేరు కాబట్టి నేనే పాస్టర్ అయిపోతాను. ఇంకా నా సమస్య కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు, అందరు రాళ్ళు తీసుకున్నారు, నన్ను కొడతాకు చూస్తున్నారు. నా కోసం ప్రార్థించే మనిషే కనిపించట్లేదు. కాబట్టి నాకు నేనే ప్రార్థించుకుంటాను. దావీదు ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది అక్కడ. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. చెప్పండి అందరూ. దావీదు అంట తనకు తానే ప్రోత్సాహపరుచుకున్నాడంట. వండర్ కదండి. ఎందుకు గొప్పవాడు అవుతారు దావీదు ఎంత గొప్పవాడు. దావీదు గురించి మనం ఎందుకని అంత ధ్యానించుకుంటా? దావీదుని దేవుడు ఎందుకని హృదయానుసారుడు అనుకున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. బ్రదర్, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నన్ను ఎవరు బలపరిచేవారు లేరు. మరి దావీదు ఎవరండి? 300 మంది జీవితాలు నడి రోడ్డుని పడిపోతే, అప్పుల పాలైపోతే, ఎవరో పట్టించుకోకపోతే అటువంటి బలహీనల్ని, పనికిరాని వారిని తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టి యోధులుగా చేశాడు. వాళ్ళకి వివాహాలు జరిగేలా చేశాడు, వాళ్ళకి ఇల్లులు కట్టుకునేలా చేశాడు, వాళ్ళకి బంగారాలు సంపాదించుకునేలా చేశాడు. గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళేలా చేస్తే ఆ 300 మంది కలిసి ఏం చేస్తున్నారు తెలిసి? ఇప్పుడు దావీదుని చంపేద్దాంరా రాళ్ళు ఇచ్చుకుని. ఎంత విశ్వాసఘాతకులు అంటే మనుషులు. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఎప్పుడు ఇంతే మనిషి యొక్క ఆలోచన విధానం. అంతకుముందు అయ్యా మాకు ఎవరు ఆధారం లేదయ్యా, మాకు ఆధార్ కార్డే లేదయ్యా, మాకు గుర్తింపే లేదయ్యా అంటే రండి. పైగా ఎక్కడ నుండి దావీదు ఆశ్రయం ఇచ్చాడు? దావీదు రాజుగారుగా ఉండో లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉండి కాదు. దావీదు ఎక్కడో గుహలో ఉండి, ఎక్కడో భయంకరమైన పరిస్థితిలో ఉంటూ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, వాళ్ళని యోధులుగా తయారు చేసి, వాళ్ళని బలవంతులుగా తయారు చేసి, వాళ్ళని మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి దావీదుకి దక్కింది ఏంటో తెలుసా? చివరికి ఎవరినైతే చేరదీసి పాలుకు పామేస్తే విషం పెరుగుతుందంట, చూసారా? అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని చక్కగా యుద్ధ ప్రవీణులుగా చేసి, వాళ్ళ ద్వారా యుద్ధాలు చేసి సాధించి అనేక కొల్ల సొమ్ము తెచ్చుకుని వాళ్ళు బంగ్లాలు, ఇల్లులు కట్టుకుని, బంగారాలు సంపాదించుకుని భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటుంటే ఆ భార్య బిడ్డలకి ఏమొచ్చిందంటే సమస్య వచ్చిందట. పోనీ దావీదు భార్య బిడ్డలు క్షేమంగా ఉన్నారు, వాళ్ళ బిడ్డలకు సమస్య వచ్చిందంటే అదొక అనుకోచ్చిపోని, ఓయ్ నీ వల్ల మా భార్యలు బిడ్డలు పాడైపోరు అని చెప్పి అన్న పర్లేదు. వాళ్ళు ఏదైతే సమస్య అనిపిస్తున్నారో అదే సమస్య దావీదు అనిపిస్తున్నాడు. వాళ్ళకి ఎంత బాధ అయితే ఉంది, ఈయన కూడా అంతే బాధ ఉంది. వాళ్ళతో పాటు ఈయనకి సేమ్ సమస్య ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన వల్లేరా మన భార్య పిల్లలు ఇలాగ వెళ్ళిపోరు, కానీ ఈయన వల్లరే మనం బాగుపడ్డాం, ఈయన వల్లరే మనం ఈ రోజున ఆత్మీయతలు అభివృద్ధి చెందాం, ఈయన వల్లే మన జీవితం ఇలాగ ఉంది. ఇది లేదు. చూసారా? మనిషి చేసినటువంటి మంచి గుర్తుండదు ఎప్పుడు కూడాను. బ్రదర్ నిజమే బ్రదర్, భలే చెప్తున్నారు మీరండి, మా జీవితంలో కూడా అలాగే జరిగిందండి, మమ్మల్ని కూడా అలాగే చేశారండి, మేము ఎంతోమంది సహాయం చేసామండి, ఎంతోమందికి హెల్ప్ చేసాం, ఎంతోమందిని చాలా చాలా చేసాం, కానీ ఈరోజు మా కాళ్ళు అన్యాయం చేశారు, ఈరోజున మాకు వాళ్ళు అన్యాయం చేశారు, మాకంత అన్యాయమే చేశారు, మేము ఎంతోమందికి మేలు చేస్తాం, కానీ మా జీవితంలో మాత్రం వాళ్ళు ఏం చేశారంటండి? అన్యాయం చేశారు. ఎస్, దావీదు జీవితం కూడా చూసినట్లయితే ఇదే జరుగుతుంది. అక్కడ పనికిరాని వారిని, విలువలేని వారిని, గుర్తింపు లేని వారిని తీసుకుని వచ్చి ఎంకరేజ్ చేసి చక్కగా వాళ్ళని మంచి స్థితిలో ఉండటానికి సహాయపడినటువంటి దావీదు గారికి వారు ఇచ్చినటువంటి ప్రతిఫలము, బహుమానం ఏంటో తెలుసా? తిరుగుబాటు కూడా రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపేస్తాడు. ఎవరిని? కుక్కను కొట్టినట్టు. కుక్క చావాలని చూశారు దావీదుని. నిజంగా దావీదు కనీసం ఏమైనా మాట్లాడాడు వాళ్ళతోటి? మాట్లాడా? దేవునికి స్తోత్రం. అంతమంది మధ్యలో ఒకడు ఉన్నాడండి, ఈ పొద్దు దేవయ్యండి తెచ్చాడు, మోకరించాడు. నిన్ను 100 మంది నీ చుట్టూ మోహరించినా కానీ నువ్వు మోకరించు. హల్లెలూయా. 100 మంది నీ చుట్టూ మోహరించినా నువ్వు మోకరించు. మళ్ళీ వాళ్ళంతా కూడా నీ మాటకు లోబడేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అటువంటి ప్రతికూల పరిస్థితులు నువ్వు మోకరిస్తే వాళ్ళంతా నీకు మోకరించేలా దేవుడు చేస్తాడు. అటువంటి సిచ్యువేషన్లో దావీదు ఏం చేశాడు తెలుసా? 1 సమూయేలు 30 మీరు చదువుకోండి, తర్వాత ఇదంతా స్టోరీ అక్కడ ఉంటుంది. ఏం చేయను తెలియక దావీదు మోకరించాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, ఏంటి ప్రభా, యుద్ధానికి వెళ్ళనా? ఏం చేయను? చూసారా? అలసిపోయిన ప్రభా, మరి ఏంటంటే దేవుడు ఇచ్చేస్తాడా? యుద్ధానికి వెళ్ళనా వద్దా అని అడుగుతుంటే వెళ్ళమన్నాడు. యుద్ధం అవసరం లేదు అన్నాడు దేవుడు. యుద్ధానికి వెళ్ళు, యుద్ధం చేసి దక్కించుకో అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అది అన్నటికీ మారదు. మనం మారచ్చు, మనస్తత్వాలు మారచ్చు, ఆలోచనలు మారచ్చు, ఉద్దేశాలు మారచ్చు,
కానీ దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. చూసారా, అప్పుడు దాకా చంపేద్దారన్న వాళ్ళు యుద్ధానికి వెళ్తారంటే రెడీ అయిపోయారు, లోబడిపోయారు. ఏం జరిగింది ఈ మధ్యలోను? దావీదు దేవునికి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు, దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టాడు, ప్రభు సన్నిధిలో మోకరించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దావీదు స్నేహితులు అని కూడా అనకూడదు మనల్ని. దావీదు దగ్గర పనిచేసేటువంటి వారే తిరిగిబాటు చేశారంటాడు. దావీదు ముద్ద పెడితే తిని బ్రతికిన వాళ్ళు అని చెప్పాలన్నమాట. చూసారా, ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడో, ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళు మళ్ళీ సతికిల పడ్డారో, లోబడతాం మొదలుపెట్టారు, దావీదు మాట వింటాం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజున అప్పుల వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, నన్ను ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయితే మరి ఏం చేయాలి? ఇంకొకరికి ఫోన్ చేసి అప్పు అడిగి వెలిగిచ్చేద్దాము. ఈ తిరుగులు మానేసేయండి, ఈ ప్లానింగ్స్ మానేసేసేయండి, మోకరించండి దేవుని సందులోను, దేవుని స్తుతించండి. నీ మోకాళ్ళు ద్వారా నీ ప్రతి సమస్య తలకిందులవుతుంది. హల్లెలూయా. ఇది ఒకటే చేయి, మనం అన్నీ చేస్తాం, అన్నీ చేస్తారు. కానీ నన్ను చాలామంది ఫోన్ చేస్తారు, బ్రదర్ మీ సాక్ష్యాలు విన్నాం, మీ ఛానల్లో చూసాం, వీడియోలు అన్నీ చూసాం, అయితే చిన్న ప్రార్థన చేయండి. అదేంటి చిన్న ప్రార్థన చేస్తే మీకు కూడా అద్భుతం జరిగిపోతుందా? జరగదు. ఇప్పుడు అన్నీ చూసారు, బాగానే ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? ఎర్లీ మార్నింగ్ 3:30కి వస్తూ ఉన్నాం, దేవుని సందులో బలపడతా ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని సందులోకి వస్తూ ఉండగా ఏమైందంటండి, దేవుని కార్యం చూస్తామని వాళ్ళ సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యం విన్నాయంటే నాకు ఫోన్ చేసి, బ్రదర్ 23 లక్షల అప్పు తీరిపోయిందంట, మాకు చాలా అప్పు ఉన్నది. ప్రైజ్ గాడ్, అందుకే నాకు ఫోన్ చేశారు, అందుకనే దేవుని వైపు చూడగలిగారు మీరు. నేను ఇలాగే చెప్తాను, దేవునికి స్తోత్రం అంటారన్నమాట అప్పుల్లో ఉన్నామంటే. ఎందుకంటే ఆ విధంగానైనా దేవుని దగ్గర వచ్చారు, లేకపోతే రారు కదా. వచ్చి చిన్న ప్రార్థన చేయాలంట. ఎంత అప్పు? 50 లక్షల అప్పు ఉంది, ₹1,00,00,000 అప్పు ఉంది. కానీ ఏం చేయాలంటే చిన్న ప్రార్థన. చూసారా, ఇప్పుడు మీరు పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకోండి, చిన్న పిల్లర్ అయితే ఎలా ఉంటుంది? చిన్న పిల్లర్ మీద పెద్ద ఇల్లు కడతారా మీరు? అడుగుతున్నాను నేను, ఆలోచించండి. చిన్న పిల్లర్ వేసి పెద్ద ఇల్లు కట్టగలుగుతారా? కట్టలేరు, కూలిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మీకు ఉన్నది సమస్య ఏమో పెద్ద సమస్య. భలే చెప్తారులే సమస్యల గురించి చెప్పేటప్పుడు, బ్రదర్ చాలా భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నాను నేను. ఏంటంటే చాలా సమస్యల లోయలో ఉన్నాను నేను, బాబా సమస్యల ఊబిలో ఉన్నాను నేను. మరి ఏం చేయాలి? ఆ ఊబి నుంచి ప్రార్థన ఊబిలోకి దిగాలి, ఆ ఊబి నుంచి ప్రార్థన లోతుల్లోకి దిగాల, ఆ లోతు కంటే ఈ లోతు ఎక్కువ అవ్వాలి, దేవుని సంధిలోకి రావాలి, దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలి. వెంటనే నేను చెప్తానమ్మా, ఫస్ట్ మాట చెప్పేది ఏంటి తెలిసి ఎవరికైనా నేను, సరే సమస్య ఉందా? ప్రైజ్ గాడ్. ఎర్లీ మార్నింగ్ 3:30కి యూట్యూబ్ లైవ్ ఉంటుంది, మీ ఇంట్లోనే కూర్చొని మీరు చక్కగా మీ ఫోన్ ఆన్ చేసుకోండి. నేను మాట్లాడే మాట అంత వినిపిస్తుంది, నేనైతే కనపడను పొద్దురే కాబట్టి నా వాయిస్ అంతా క్లారిటీగా వినిపిస్తుంది. కాబట్టి స్తోత్రం చెప్పండి అన్నప్పుడు స్తోత్రం చెప్పండి, ఆమెను చెప్పండి అన్నప్పుడు ఆమెను చెప్పండి, నేను చెప్పేది అంతా వినండి. ఇలా రోజు వస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు దేవునికి కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారో, మీరు విశ్వాసంలో బలపరచబడతారో, మీ మీద దేవునికి నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందో, దేవుని అందరూ నమ్మేస్తారులేండి. దేవుడు నమ్మాలి ఇక్కడ మనల్ని. అందరూ దేవుడు నమ్మేస్తారు, ఇంక దేవుడే బ్రదర్ మాకేమీ లేదు. అయ్యో ఎంత అద్భుతం కదా, ఇంకేమీ లేదంట, దేవుడే మంచిది. నమ్మేస్తారు దేవుడిని, బాగా నమ్మదు. దేవుడు మిమ్మల్ని నమ్మాలి కదా. ఎప్పుడు నమ్ముతాడు? నువ్వు ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? ఇంతకని సమస్య గురించో, ఇబ్బంది గురించో, అప్పు గురించో, అనారోగ్యం గురించో, పెళ్ళి అవ్వట్లేదనో, లేకపోతే ఏదో సమస్య అట్టుకుని వచ్చి దాని నుంచి ఎలాగోని విడిపించేస్తాడు ఈయన. ఈ 3:30 ప్రేయర్ చేస్తానో, లేకపోతే మధ్యాహ్నం 3, పొద్దున్న 3:30, సాయంత్రం 8, ఏదో దాంట్లో ఉండేచేస్తే ఏదో విధంగా మన సమస్య తీరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తే, నాకు తెలియదు కదా, మనిషిని కదా. దేవుడు ఏం చేస్తాడంట? హృదయాంతరంగాలను పరిశీలిస్తాడంట. ఏమిటి ఈ మైండ్ సెట్ అని చెప్పి ఏం చేస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు నీకు. రా ప్రతిరోజు 3:30కి రా అని చెప్పి నిన్నేం చేస్తాడో ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకుంటాడు. ఎందుకని బ్రదర్ నాకు అద్భుతం జరగట్లేదు అంటే, నీలో సహనాన్ని పెంచుతున్నాడు దేవుడు,
నీ బ్యాంక్ అకౌంట్లో, నీ సహనం అనే బ్యాంక్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ అంట. కాబట్టి నీ యొక్క సహనపు బ్యాంక్ బ్యాలెన్స్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పెంచుతూ ఉన్నాడు. కొన్ని ఇంటర్వ్యూస్కి పిలిచి ఏం చేస్తారు మిమ్మల్ని తెలుసా? బయట కూర్చోబెడతారు. ఎందుకని? ఎంత సహనం ఉందా నీకు? ఒకసారి ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది, సెకండ్ ఇంటర్వ్యూకి పిలుస్తామంటారు. నెల రోజులైనా పిల్లరు. మీకేమో టెన్షన్ వస్తుంది, అసలు పిలుస్తలేదు, ఏం చేయట్లేదు, కంగారు పడుతుంటారు. ఎందుకని? నీ ఓపిక ఎంత ఉంది, నీ సహనం ఎంత ఉంది, ఇది కూడా ఒక టెస్టే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. తెలుసా మీకు ఇవన్నీ? కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే ఏంటి? ఆ అద్భుతాన్ని నిలబెట్టుకునేంత సహనం నీ దగ్గర లేదు. ఆ అద్భుతాన్ని నిలబెట్టుకునేటువంటి, ఇప్పుడు మ్యారేజ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? మెజారిటీ, మైనారిటీ, మేజర్ అండి అంటే దానికి ఒక వయసు ఉంది, దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంది. అప్పుడు వరకు చేసుకోకూడదు, చేసుకుంటే చట్టరీత్యా నేరం కదా. నీ అద్భుతాన్ని పొందుకోవడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉన్నది. అంతేగాని ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసి నువ్వు అద్భుతం జరిగిపోతే ప్రపంచం అంతా వచ్చి నా దగ్గర కూర్చుంటుంది. ఎందుకని? కష్టపడరు మాట. చిన్న ప్రార్థన చేయండి, థ్యాంక్ యూ చేసి బిడ్డను దీవించినందుకు ఆమెన్, అద్భుతం చేసినందుకు ఆమెన్, సరిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలినట్లుగా ఆమెన్, గాడ్ బ్లెస్ యూ, ఆమెన్ అంటే ఇంక ఇలా వచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు జరిగిపోతే ఏమవుతుంది? సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇక్కడ దేవుణ్ణి ఏదో ఒక గేమ్ లాగానో, లేకపోతే ఏదో ఇది వేస్తే ఇది వస్తుంది. చూడండి, మనకి రైల్వే స్టేషన్లో 10 రూపీస్ కాయిన్, 5 రూపాయలు వేస్తుంటే ఒక కూల్ డ్రింక్ ఏదో వస్తుంటుంది మనకి. అలాగా ఈ 3 గంటల ప్రేయర్లు ఉంటేను, లేకపోతే ఈ గంట చేస్తేను, ఈ 1000 స్తుతులు చేస్తేను ఏదో అద్భుతం జరుగుతుంది అంటే అది ఒక బిజినెస్ లాగా అవుతుంది అనమాట. కాబట్టి దేవుని ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. అద్భుతాలు చూడటం కాదు, నువ్వు అద్భుతాలు చేస్తావు. అనేక మంది జీవితంలో నీ మాట ఒక అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు నిస్వార్థంగా దేవుని సందులో గడుపుతున్నట్లయితే ఏ సమస్య ఉన్నా, పోయినా పోకపోయినా, ఏదేమైనా సరే నా యేసయ్యని నేను ఎత్తుకుంటాను. నువ్వు యేసయ్యని ఎత్తుకుంటే నీ మధ్యలో సమస్య ఎందుకు దూరుతుంది? వచ్చి నీకు యేసయ్యకి మధ్యలో సమస్య వస్తుందా? నీకు యేసయ్యకి మధ్యలో అప్పు వస్తుందా? రాదు. నువ్వు యేసయ్యని గట్టిగా ఎత్తుకుంటే నీకు మధ్యన యేసయ్యకి నీకు మధ్యలో సమస్య, అప్పు, అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఇంపాసిబుల్. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? యేసయ్యని ఎత్తుకో. యేసయ్యకి పని చెప్తావు అనమాట. యేసయ్య నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి ఆయనకు పని చెప్పేసి మళ్ళీ నువ్వేం చేస్తావు? మళ్ళీ ఫ్రెండ్ వైపు, ఇంత అప్పు ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని అడిగిన ఇవ్వట్లేదు, నా రోజంతా ఇలాగే ఉంది, చాలా బాధగా ఉంటుంది, అలానే మాటలు నేను తట్టుకోలేకపోతా. దేవుడికేమో యేసయ్య నా అప్పు తీర్చడానికి కొన్నానని చెప్పి చిన్న ప్రార్థన చేస్తారు, స్తుతి చెల్లించారు, అంతా అయిపోయింది. మార్నింగ్ 3:30 ఇస్తారు, ఇక్కడ స్తుతి చేస్తారు, ప్రార్థన చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇటు తిరుగుతారన్నమాట లోకం వైపు. ఇదే పేతురు గారు అట్లా నడక ప్రారంభిస్తారు, నడుస్తారు, 4 అడుగులు వేస్తారు. ఓ వండర్ వండర్ వండర్. 4 అడుగులు వేసిన తర్వాత ఏమవుతుంది? విశ్వాసం సన్నగిలిపోతుంది. మళ్ళీ అప్పుడు తిరుగుతారు ఇలాగ సడన్గా. ఎప్పుడైతే తిరిగినప్పుడు మొలగొట్టం మొదలు పెడతారన్నమాట. అందుకని ఈరోజు మునిగిపోయారు చాలామంది జీవితాలు. చాలా జీవితాలు మునిగిపోవటానికి కారణం ఏంటంటే ఇదే. చాలా జీవితాలు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. చాలామంది జీవితాలు సమస్యలు ఇరుక్కుపోవటానికి కారణం ఏంటంటే ఇదే. నువ్వు చూసింది చూడు, దేవుని వైపు చూస్తున్నాడు. నీ దృష్టిని ఆయన మీద నుంచి మరల్చనివ్వద్దు. హల్లెలూయా. చాలామంది అసలు మీరు ఎందుకంటే అంత అలా చెప్తారు వాక్యము? అంత ధైర్యంగా కొట్టినట్టు, ఉన్నదన్నట్టు. ఎందుకని నేను ఎందుకు భయపడాలి? ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడి లేను. ఒకవేళ నేను మంచిగా చెప్పకపోతే నాకు ఎవరైనా కోనుకెవరేమో అన్న భయం నాకు లేదు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్తే మీరు ఎలాగైనా సరే ఖచ్చితంగా నిద్ర పట్టదు మీకు. కాబట్టి దేవుని యొక్క వాక్యము లోతు నేను అనుభవించాను. నేను ఆ సమస్యలు కూడా నేను వెళ్ళాను. ఆ సమస్యను ఎలా జయించాలో దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి ఆ అనుభవాన్ని చెప్తున్నాను తప్ప నేను ఇదేదో అక్కడిక్కడ చూసి కాదు. ఆర్థిక సమస్యలు అంటే నాకు తెలియదు అనుకుంటారు చాలామంది. భయంకరమైన సమస్యలు గుండా వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఎప్పుడు కూడా అప్పు చేయలేదు. మీకు విషయం చెప్పిన ప్రియులారా, 2010వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చిన ఏప్రిల్ 7వ తారీఖు డేటు, టైం అన్నీ కూడా మైండ్లో ప్రింట్ అయిపోయి నాకు. నా జీవితాన్ని దేవుడు ఎంత ప్రభావితం చేశాడు. వచ్చినప్పుడు 200 రూపాయలతో హైదరాబాద్ వచ్చాను నేను. చాలా పరిస్థితులు, గడ్డు పరిస్థితులు. సెల్ ఫోన్ అంటే తెలియదు అప్పట్లో, మాకు లేదు. 2 రూపాయల టికెట్ ఉండేది ఎక్కడికైనా వెళ్ళాలంటే, లోకల్ ట్రైన్, దాంట్లోనే ఎక్కి వెళ్ళవలసి వచ్చేది. చాలా భయంకరంగా పరిస్థితులు ఉండేవి.
కొన్నిసార్లు తినడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. ఆకలితో చాలా దూరం నడుచుకుంటూ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడి దగ్గర కూడా ఏం లేక బేకరీ తీసుకెళ్ళి తెప్పించాడు. ఇటువంటి పరిస్థితుల్లో మంచి పేరుంది బీఎస్సీ బీఈడీ చేసినప్పటికీ నేను. కానీ నాకు ఆలోచనే రాలేదు అప్పు చేద్దాము, ఎవరినన్నా అడుగుదాము, ఎవరినన్నా సహాయాన్ని కోరుకుందాము. కానీ ఈరోజున చూడండి, చిన్న సమస్య వస్తే చాలు వెంటనే వాళ్ళని అడిగేస్తారు, వీళ్ళని అడిగేస్తారు. లోటు రానివ్వరేళ్ళు. అంటే ఆ సమస్యను అనుభవించడం అంటే ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయలో, ఆ సమస్యకి సాల్వ్ వీళ్ళు వెతుక్కోకుండా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తెచ్చేసేసి ఈ సమస్యను ఓవర్కమ్ చేసేస్తారు. బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత అసలు సమస్య వచ్చి పడుతున్నట్టు అప్పుడు వాడికి అవసరం కదా డబ్బులు, మరి అడగడా? అంతే. వీడి దగ్గర ఎక్కడ ఉంటుంది, ఎలాగొస్తుంది? లేదు, ముందు చూపు లేదు. నిజమే వీడి దగ్గర అప్పు తీసుకుంటున్నాం, ఎలా తీరుస్తాం? నో, జవాబు లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని 10 లక్షలు ఉంటే దానికి ఇంకో 25 లక్షలు ఎంత అప్పు చేసి, ఇంచుమించు 10 లక్షలు నీ దగ్గర ఉండి 10 లక్షల కెపాసిటీ నీదైతే 50 లక్షలు ఇల్లు కట్టేశావు. ఈ మిగతా డబ్బు అప్పు చేసావు. నీకు వచ్చే శాలరీ ఎంతో నీకు తెలుసు, ఇల్లు గడవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇదంతా తెలిసి అప్పు చేసేస్తావు. మరి ఎక్కడి నుంచి తీరుద్దాం? ప్లానింగ్ లేదు. ఇప్పుడు చూడాలి బ్రదర్, ఇల్లు కట్టాం కానీ సుఖం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే అప్పు చేసి కట్టాం. అప్పుల వాళ్ళు పీడించి తినేస్తున్నారు, పీక్కి తినేస్తున్నారు. అదేంటి? వాళ్ళు అప్పు ఇచ్చినప్పుడు నువ్వు అడిగే తీసుకున్నావు, వాళ్ళు అడిగే ఇచ్చారు, మళ్ళీ ఇచ్చేస్తామంటే ఇస్తానని ఎలాగ ఇస్తామంటే ఏదేదో చెప్పావు రీజన్స్. కానీ ఇవ్వలేకపోతున్నావు. ఎక్కడొస్తుంది? అప్పుడు ఏం చేస్తావు? ఆ డబ్బు ఈ డబ్బు వేసి కట్టినటువంటి ఇల్లు ఎంత? 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టావు. కానీ ఏమవుతుంది ఇప్పుడు? 50 లక్షలు రాదు కదా. దాన్ని 40 లక్షలకో 30 లక్షలకో అమ్మేస్తారు. అమ్మేసి ఏం చేస్తారు? ఈ అమ్మి చేసి లోపల తెచ్చినటువంటి డబ్బులకి ఏమవుతుంది? 10, 15 లక్షలు, 20 లక్షలు అప్పు అయిపోయింది. అంటే ఎంత అయింది? 70,000 మొత్తం అయిపోయింది. ఇప్పుడు 70 లక్షలు. ఈ ఇల్లు అమ్మితే ఎంత వచ్చింది? మహా వస్తే 40 లక్షలు ఎంత వచ్చి ఉంటుంది. ఇంకా 30 లక్షలు అప్పు ఉండిపోయింది. ఈ 40 లక్షలు తీర్చాడు, కానీ 30 లక్షలు తీర్చడానికి లేదు. ఇటు ఇల్లు లేదు, అటు అప్పు తీరలేదు. చూసారా ఆలోచన, జ్ఞానం. ఇప్పుడు 10 లక్షల్లోనే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకుని హ్యాపీగా వచ్చిన జీతంతో గడిపేసుకుంటే ఏమైపోయింది? హ్యాపీ. ఏం చేశారు ఇప్పుడు? చాలా పెద్ద ఇల్లు కట్టాలి, మళ్ళీ మళ్ళీ కట్టాలని కట్టాడు. కానీ అసలు ఉండటానికి ఇల్లు లేకుండా అయిపోయింది, తినడానికి తిండి లేకుండా అయిపోయింది, మనసుకు శాంతి లేదు. ఇప్పుడేంటి? నుయ్యా గొయ్య బిల్డింగా రైలు పట్టాల వెతుక్కోవటం. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నటువంటి వాస్తవం కాదంటారా? 100% వాస్తవం. అనేక జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. అనేక మంది ఇదే సమస్యలు ఇరుక్కుపోయారు ఈ రోజున. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా? 2010 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వచ్చేసింది. ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో ₹1 అప్పు చేయలేదు నేను. ₹1 అప్పు చేయలేదు. అప్పు ఇచ్చాను నేను. అప్పు ఇచ్చి మర్చిపోయినవి కూడా ఉన్నాయి చాలా. ఇంకా ఒక వ్యక్తిని నమ్మిన 8 లక్షలు ఇస్తే ఇచ్చుకున్న వెంటనే జంపు. ఈ రోజుకి లేడైన, ఈ రోజుకి అడ్రస్ లేవు. అలా చాలామంది చాలా మోసం చేశారు. మోసగించబడ్డాను కానీ నేను మోసం చేయలేదు ఎవరిని కూడా. ఎవరి దగ్గర అప్పు ఇచ్చి ఎగ్గొట్టడం చేయలేదు నేను. అసలు అప్పే చేయలేదు నేను. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంట. నిన్ను ఎవడ పడగొట్టినా, యేసుని ఏ గోతులు వేసినా, ఏ జైలు వేసినా సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుషులు నిన్ను పడగొట్టినా, మనుషులు నిన్ను తొక్కేసినా డోంట్ వర్రీ. ఎవరితోటో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు కదా. ఖచ్చితంగా ఎవరో ఈ రోజున చాలా యేసుప్రభువారిని ఎదురు కుర్చీ చేసి మాట్లాడినట్టు ఉన్నది నాకు తెలిసి. కాబట్టి ఎవరు నిన్ను తొక్కేసినా బాధపడద్దు, ఎవరు నిన్ను నిందించినా బాధపడద్దు, ఎవరు నిన్ను అవమానించినా బాధపడద్దు, తప్పుడు కేసులు నీ మీద పెట్టినా, లేనివి ఉన్నట్టుగా నీ మీద ప్రగల్భాలు పలికినా, నిన్ను సర్వనాశనం చేసిన డోంట్ వర్రీ. ఉంది కదా బైబిల్ మనకి ఆధారం. ఉన్నారు కదా భక్తులు మనకంటే ముందు, యూసుఫు, దావీదు, వీళ్ళంతా కూడాను. వాళ్ళని అనేక మంది నిందించి అవమానించి తొక్కేసి ఎన్ని చేసినా చివరికి ఏం చేశాడు? దేవుడు లేపేశాడు. హల్లెలూయా. దేవుడు పైకి లేపేశాడు. యూసుఫ్ సింహాసనం ఎక్క దిగాడా? సింహాసనం మీద చనిపోయాడు ఆయన. అంటే ఆ స్థితిలోనే, ఆ లెవెల్లోనే చనిపోయాడు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. దేవుడు తెరిచిన ద్వారం మూయటం ఎవరి తరం కాదు. వాళ్ళ వల్ల బ్రదర్ నేను నష్టపోయాను, ఓకే,
నో ప్రాబ్లం. నష్టపోతాం ఖచ్చితంగా, మనుషుల వల్ల నష్టపోతాం. నేను కూడా నష్టపోతూ ఉంటుంటాను. ఎన్నిసార్లు మనకి నష్టం చేసినా మళ్ళీ నమ్మాలి మనుషులు, తప్పదు. ఎందుకంటే చేయలేం కదా ఒక్కళ్ళ మనం అన్నీ. కాబట్టి కొంతమంది నమ్ముతూ ఉంటుంటాం, మోసపోతుంటాం, నమ్ముతుంటాం, మోసపోతుంటాం. కానీ మోసపోవటం తప్పు కాదు, తప్పదు. కానీ దేవుని విషయంలో మాత్రం నువ్వు మోసం చేయొద్దు. మోసపోయినా పర్లేదు కానీ మోసం చేయొద్దు. వింటున్నారా ప్రియులారా? దావీదుని దేవుడు లేపేశాడు, సింహాసనం ఎక్కించాడు. మళ్ళీని యోసేపుని దేవుడిచ్చిన మాట తప్పలేదు. నాకు తెలిసి యోసేపు ప్లేస్లో ఉంటే ఎన్ని ప్రశ్నలు ఎదురో మీరు కదా. ఏంది ప్రభా నువ్వు ఇచ్చిన దర్శనం ఏంటి? సూర్యచంద్రుడు నక్షత్రాలు నమస్కారం చేస్తున్నారా? ఒక పనికి మిగతా పనులన్నీ నమస్కారం చేస్తున్నాయా? నా బ్రతుకు జీవితే గోతులో పడ్డది. నువ్వు ఇచ్చిన దర్శనం ఏంటి? నువ్వు జరుగుతున్నది ఏంటి? యేసయ్యా అసలు ఉన్నావా? దేవుడా నువ్వు ఉన్నావా? చూస్తున్నావా? విలేజ్లో ఇలా ఉంటుంది ప్రార్థన. నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడనమాట. అసలు నా బ్రదర్ దేవుడు ఉన్నాడా? నాకు బ్రదర్ ఫోన్ చేశాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అస్సలు నేను ప్రార్థన చేస్తే సైతాన్ని నా పక్కన కనబడ్డాడు. ఎలాగా వణుకుపోయి ఓడాడు. అంతలాగా ప్రార్థన చేసేవాడు. నేను ప్రార్థన చేసే స్వస్థతలు అద్భుతాలు అందరికీ జరిగిపోయాయి. కానీ నాకు పెళ్ళి జరగలేదు, ఒక అమ్మాయి కావాలనుకుంటే జరగలేదు, ఒక ఇల్లు కట్టగలనుకుంటే ఇవ్వలేడా దేవుడు? రాలేదు నాకు. అంతే మానేశాను. ఏం మానేశాను? ప్రార్థన. 6 నెలలు ఏం తెలుసా నేను ప్రార్థన చేసి. నీకు కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, జ్వరం వచ్చింది, తగ్గలేదు. ట్యాబ్లెట్ వేసావు, తగ్గలేదు. ఆర్ఎంపీ డాక్టర్ చూపించావు, తగ్గలేదు. బ్లడ్ టెస్ట్ చేయించావు, తగ్గలేదు. ఏం చేస్తావు? ఇంకా తగ్గదని చెప్పు ఇంట్లో కూర్చొని ఉంటావా? మరేం చేస్తావు? నీకు సమస్య తగ్గనంత సేపు, సమస్య తగ్గేంత వరకు ఏం చేస్తావు? ట్రీట్మెంట్ పెంచుతూ పోతావు, ట్రీట్మెంట్ పెంచుతూ పోస్తావు కదా. ఇన్ని ప్రయత్నాలు చేసిన తగ్గలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, బ్లడ్ టెస్ట్లు వేస్తారు. అబ్బాయి అడ్మిట్ అవ్వాలి నువ్వు అంటే ఏం చేస్తావు? నోరు మూసుకుని అడ్మిట్ అవుతావు. ఇంకా అన్ని పనులు పక్కన పెట్టి అదే పని, ఇంకా హాస్పిటల్ బెడ్ అని గతి. ఆ 4 గోడల మధ్యలో ఉండాలిరా బాబు నువ్వు 4 రోజులు అంటే ఏం చేస్తావు? ఊపిరి పట్టి ఉంటావు లేదా? అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేసి నేను బాగు చేసి పంపిస్తాడు. కాబట్టి నీ సమస్య తీరట్లేదంటే అన్నీ మూసుకొని, అన్ని పనులు బంద్ చేసుకుని కూర్చో దేవుని సన్నిధిలోను. ఇంకా తీవ్రత పెంచు, ప్రార్థన తీవ్రత పెంచు, దేవునికి దగ్గరగా ఉండి దేవుని హత్తుకో. యాకోబు ఏం చేశాడంటే ఇంకేమీ లేదు, పట్టుకున్నాడు అంతే. అవ్వాలి, నాకు ఆశీర్వాదం రావాల్సిందే. ఏది పట్టుదల? ఎంతకాలం ప్రార్థన చేసిన జరగట్లేదు కాబట్టి వదిలేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేయం, దేవుని నమ్మకం అసలు వేస్ట్. ఇంకెందుకు? ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. ఎంతకాలం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు చేస్తాం? అందరిది ఇదే బాధ. ఖచ్చితంగా నేను ఈ మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్, ఇది నాకు తెలుసు. అందరిది ఇదే సమస్య. దేవునికి దూరం అయిపోవటానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. నీ సమస్య ముదిరేగలది. నువ్వు ప్రార్థనలో ముదురుగా మారిపో. ప్రార్థన ముదురు నువ్వు. హల్లెలూయా. స్తుతి ముదురు అవ్వాలి. ఉంటాయి కదా దేశ ముదురులు అయ్యి అంటారు. అయ్యే సినిమా పేర్లు భలే గుర్తుంటాయి మనకి. నువ్వు స్తుతి ముదురు కావాలి, ప్రార్థన ముదురు కావాలి. నువ్వు ముదిరిపోయాడని బాగా అంటారు కదా, అంతే. నీ సమస్య ఎంత గట్టిదో దాన్ని మించిపోవాలి నువ్వు అనమాట. హల్లెలూయా. తీరట్లేదా? ఇది గడ్డు సమస్య. ఇంకా దేవుని శిష్యులు వచ్చి ఈ దెయ్యం పోవట్లేదు ప్రభు, ఉపవాసం వల్లనే పోతుంది. ఇది ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల పోతుంది? ఇది మామూలు ప్రార్థన కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. గొచ్చాడు దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని హత్తుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సమస్య నిన్ను ఓడిస్తుందంటే ఏంటి అసలే? నువ్వు ఓడిపోయావు అక్కడ. పెద్దదో గొప్పగా నేను మానేస్తానండి ప్రార్థన, దేవుడు అసలు పట్టించుకోవట్లేదండి. దేవుడిది లోపం అంట, ఈయనది కదా లోపం అంట. ఈయన ప్రార్థనలో లోపం లేదు, ఈయన పట్టుదలలో లోపం లేదు, కానీ దేవుడిలో లోపం వచ్చేసింది. దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలియదా నీ మైండ్ సెట్ ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ హృదయం ఏంటోను? తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించిన రీతిగా 1 పేతురు 5:6 ప్రకారం ఆయన బలిష్టమైన చేతికి దీన మనసులైండి. దీన మనసు, ఇది రెక్లెస్ అంటారు దీన్ని. నేను ప్రార్థన చేయనంటే ఏంటి? గర్వం, అంతే కదా. అమ్మ నేను ఊరు వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్తే అది వినయం. నేను ఎవరికి చెప్పను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరితో మాట్లాడను అంటే గర్వం. అది ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళని ఏమంటారు? గర్విష్ఠులు అంటారు అనమాట. దేవుడి సహాయం నాకు అవసరం లేదు, దేవుడితో నాకు పని లేదు. ఏం లేదు బాగా, ఏం లేదండి బ్రదర్ ఇలాంటి మాటలు ఎక్కడా కూడా మేము అసలు అంటున్నారు కదా. వినరు. ఎందుకంటే ఒకవేళ మీరు వెళ్ళి సంఘంలో ఇలా చెప్తే సంఘం మార్చేస్తారు, మీరు వేరే సంఘానికి వెళ్తారు, ఇక్కడ బాగా చెప్పట్లేదని చెప్పేసి.
కాబట్టి నాకు సంఘం లేదు, కాబట్టి నాకు ఏం భయం లేదు. ఆ? దేవుడు చెప్పమన్నా చెప్తాం అంతే. విన్నారా బాగుపడతారు, వినలేదా? నువ్వు దేవుని చూడాలంటే, దేవుని ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? నీకున్న రోగం ఇదిరా అబ్బాయి, నీకు పొట్ట చీరాలి, అందులో కుళ్ళంతా తీసిపడేయాలి, అంతేగా నీకు మెడిసిన్ ఇస్తే సెట్ అవుతుంది. మెడిసిన్ స్థితిలో లేవు, నువ్వు దాటేసావు. ఇంజక్షన్ స్థితిలో లేవు, నువ్వు దాటేసావు. నీకు చేరవలసిందే, మొత్తం సర్జరీ, ఓపెన్ సర్జరీ చేయవలసిందే. పార్ట్ కుళ్ళిపోయింది లోపల, దాన్ని తీసి మార్చవలసిందే. హల్లెలూయా. యాక్సెప్ట్ చేసావా బతుకుతావు, లేదా పోతావు. అంతే కదా. డాక్టర్ చెప్పినట్టుంటే ఓకేనండి డాక్టర్ గారు అంటే ఏం చేస్తాడు? అడ్మిట్ చేసుకుంటాడు, సంతకం పెట్టించుకుంటాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, నీలో కుళ్ళంతా తీసి బాగు చేసి మళ్ళీ మంచి మనిషిగా బాగు చేస్తాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరు ఏమనుకున్నా కానీ, మీరేమనుకున్నా కానీ, ఇది చెప్పేదంతా సత్యమే, జరిగేదంతా ఇదే. నేను చూస్తూ ఉన్నాను కదా, అనేక మందితో మాట్లాడుతుంటాను కదా, నేను అనేక మంది సమస్యలు చూస్తూ ఉంటుంటాను కదా, ఇటువంటి సమస్యలు గుండానే వెళ్తున్నారు. కాబట్టి నీ సమస్య పెరిగితే నీ ప్రార్థన పెరగాలి, నీ సహవాసం పెరగాలి దేవునితో. అంతే కదా. చూడండి, రోగం పెరిగి కొలితే ఏమైపోతుంది? డాక్టర్ దగ్గర అయిపోతున్నాం, డాక్టర్తోటే సహవాసం అయిపోతుంది, హాస్పిటలే నీ ఇల్లు అయిపోతుంది కదా. నీ సమస్య పెద్ద అయిపోతే హాస్పిటలే నీ ఇల్లు అయిపోతుంది. హాస్పిటల్లోనే తిండి, హాస్పిటల్లోనే ఫుడ్, హాస్పిటల్లోనే నిద్ర. ఎప్పటి వరకు? నీ సమస్య తీరేంత వరకు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా సమయం ఉంది. ఈ రోజున అర్థమైందా? ఎందుకని నాకు ఈ సమస్యలు, ఎందుకని నాకు ఈ బాధలు అనేటువంటి ఆలోచన కాకుండా, ఈ రోజు నుంచి నీ యొక్క ఆలోచన విధానం మార్చుకుని, సమస్య పెరిగిందా ప్రార్థన పెంచుతాను, సమస్య పెరిగింది ఇంకా దేవుని సన్నిధిలో, ఇంకా దేవుని దగ్గరికి వెళ్తాను. నేను చెప్పాను కదా, ఆ కుర్రోడు ప్రార్థన చేస్తాడు ఏమని? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, దేవుడా నేను ఎగ్జామ్ పాస్ అయితే 1000 స్తుతులు చెల్లింతాను, దేవుడా ఎగ్జామ్ ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెల్లింతాను అన్నాడంట. సైతాన్ని గడికి దడదడదడదడలు ఆడిందంట. వామ్మో, వీడు ఫెయిల్ అయితేనే ప్రమాదవర బాబు, మనకి వీడు పాస్ అయిపోవాలి. ఎవడు? సైతానుగడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్షాన వీడు పాస్ అయిపోవాలి. ఎలాగైనా నేను అలా ఉండాలి. సమస్యకే నువ్వు సమస్యగా తయారవ్వాలి, రోగానికే నువ్వు రోగంగా తయారవ్వాలి, వైరస్గా నువ్వు వైరస్గా తయారవ్వాలి. ఎప్పుడవుతుంది ఇదంతాను? స్తుతించాలి, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి, నువ్వు రగులుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి. అప్పుడు ఏదొచ్చినా కూడా బూడిదైపోతుంది అనమాట. మండే అగ్నిలో ఐరన్ వేసినా కరిగిపోతుంది, ఏది వేసినా కూడా కరిగిపోతుంది లేదా? బాగా భయంకరమైన అగ్నిలో ఏదన్నా వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇది, చాలా శక్తివంతమైన వర్తమానం పెడతాను ఇప్పుడు మళ్ళీని. మరలా వినండి. జీవితాలు కట్టుకోండి, హృదయాలను వెలిగించుకోండి, పట్టుదల తెచ్చుకోండి. హల్లెలూయా. రోషం కలిగి ఉండండి. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు ఎర్లీ మార్నింగ్ 3:30కి నెగతానని చెప్పి తీర్మానం చేసుకున్నారు. మీరు ఛాలెంజ్లో పాలు పంచుకుంటున్నారు. ప్రతిరోజు పాస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా? ప్రతిరోజు టెస్ట్ మీకు. ఖచ్చితంగా 4 గంటల లోపల లేవాలి, ఖచ్చితంగా 3:30కి లేవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది పాస్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ జాగ్రత్త ప్రియులరా, అలవాటు చేసుకోండి. ఈ నెల అంతా అలవాటు చేసుకోండి. మీ జీవితం మొత్తం కూడా అలవాటుగా మారుతుంది, అదొక హ్యాబిట్గా మారిపోతుంది అనమాట. దేవుని సన్నిధిలో గడపడం అద్భుతమైన విషయం. లేచినటువంటి తర్వాత మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి. ప్రథమ ఫలం, రోజులో ప్రథమ గంట దేవునికి ఇచ్చేసేయాలి. అప్పుడు నీ జీవితం మిగతా 23 గంటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితం దీవించబడటం గొప్పతనం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు ఆశ్రయించబడటం గొప్పతనం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం సంపాదించడం గొప్పతనం కాదు, నువ్వు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. హల్లెలూయా. నా ఆశ అదే ఉండేది ప్రియులారా. దేవా నీ వాక్యం చదువుకు నేను బలపడిపోతాను, అది నా ఉద్దేశం కాదు. నా ద్వారా అనేక మంది బలపరచబడాలి. హల్లెలూయా. నా హృదయవాంఛ తీర్చాడు దేవుడు. బలపడతలేదా? చూడండి, దగ్గర 300 మంది ఉన్నారు ఇప్పుడు. ఈ వర్తమానం కొన్ని వేల మంది వింటారు తర్వాత. మళ్ళీ ఆశపడాలి ప్రియులారా, ఆశపడాలి. యెహోవా మీద ఆశ పెట్టుకునే వారు ధన్యులు. ఈరోజు ధ్యానించుకున్నాం కదా మనం, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ధన్యులంట. కాబట్టి ఒకసారి వెనక్కి వెళ్ళండి. పలికితే కలిగెను, లేనిది ఉన్నట్టు పలకడం దేవుని స్వభావం. 50,000 మంది చూసారు అప్పుడే మెసేజ్. అది విన్నారా మీరు? వినండి, వెనక్కి వెళ్ళి మంచి మంచి వర్తమానాలన్నీ వినండి. పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలు అవన్నీ కూడాను. ఒక మనిషి కాదు పలికితో,
ఇప్పుడు నా ముఖం చుట్టూ మీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? ఆ యొక్క హెడ్సెట్ పెట్టుకుని ఫోన్ పక్కన పెట్టేసి ఆ వాయిస్ అన్న వినండి. అది దేవుని మాటగా స్వీకరించండి. జీవితాలు కట్టబడతాయి ప్రియులరా. మీరు ఎప్పుడు ఇలా ఉండటం దేవుని ఉద్దేశం కాదు. మీరు శ్రమల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, బాధల్లో, చింతల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. అవన్నిటి నుంచి విడిపించాలని దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి వచ్చాడు. నేను విడిపించాలని చెప్పేసేసి. ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం ప్రియులరా. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంతవరకు బంధకాల్లో, బానిసత్వంలో జీవించారేమో. మరి ఇక్కడి నుంచి అయినా మన జీవితాన్ని మార్చుకుందామా? మన ఆలోచన విధానం మార్చుకుందామా? ప్రభు వైపు చూద్దామా? ప్రభు మీద ఆధారపడదామా? పట్టుదల కలిగిందామా? సమస్య పెద్దదై కొద్ది నీ యొక్క స్తుతి పెరగాలి, నీ ప్రార్థన పెరగాలి, ప్రభుతో సహవాసం పెరగాలి, ప్రభుకి ఇంకా దగ్గర అయిపోవాలి, ప్రభుతోటే ఉండాలి. హల్లెలూయా. అటువంటి భాగ్యం ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దేవాదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? దేవా, నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు యేసయ్యా. వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. మోకరించండి, రెండు చేతులు పైకెత్తండి. అద్భుతమైనటువంటి మాటలతో నన్ను బలపరచండి. నా హృదయాన్ని రగిలించిన దేవా నీకు వందనాలు, నన్ను వెలిగించిన దేవా నీకు వందనాలు, నాలో పరిశుద్ధాత్మ అగ్ని మండించినందుకు వందనాలు దేవా అని చెప్పి మోకరించండి. ఈరోజు నీ సమస్య సమాధి అయిపోవాలి. ఈరోజు నీ యొక్క ఆలోచనలన్నీ కూడా, నీకున్న బంధకాలన్నీ కూడా సమాధి అయిపోవాలి. ఈ రోజున నువ్వు వెలిగించబడాలి, నువ్వు ప్రజ్వలించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించండి, మోకరించండి. దేవా నిజమే, నా ఆలోచన అంతా మార్చుకుంటాను. ఈ రోజు నుంచి సమస్య పెరిగి కొలిది నీకు దగ్గరగా అయిపోతాను యేసయ్యా. నేను ఇంకా స్తుతిస్తాను యేసయ్యా. ఏ సమస్య నన్ను ఆపలేదు, ఏ బంధకాలు నన్ను ఆపలేవు. నేను నీ కొరకు జీవిస్తాను, నేను మహింపరుస్తాను యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈరోజు ఎవరైతే తీర్మానాలు తీసుకుని మోకరించారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తావు. నీకు వందనాలు. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించేస్తావు. అది ఎటువంటి సమస్య అయినా దానికి మించిన స్తుతి వారు చేస్తూ ఉన్నారు. దానికి మించిన వారు ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చూసి అనేక మందిని ప్రభావితం చేసేటువంటి వారుగా, అనేక మందిని నా ప్రభా మరి వీరు వెలిగించేటువంటి వారుగా, అనేక మంది జీవితాల్లో నా ప్రభా వీరు మరి నా ప్రభా ఆశీర్వాదానికి కారకులు అవ్వాలి తండ్రి. అనేక మంది జీవితాలు విడుదలకు వీరి కారణం అవ్వాలి తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఈ వర్తమానం విన్న వారందరూ కూడా నా ప్రభా వీరు దీవించబడతా మాత్రం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. వీరు ఆశీర్వించబడతా మాత్రం కాదు, అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వీరి సమస్యల నుంచి బయటపడతాం కాదు, అనేక మంది సమస్యల నుంచి బయటపడటానికి వీరి కారకులు కావాలి తండ్రి. అటువంటి అభిషేకం చేత నువ్వు నింపినందుకు వారికి ఉన్న అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, నిరుద్యోగం, వివాహం జరగకపోవడం, మరి నా ప్రభా చిన్న బిడ్డలకి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే నిలబడి చేస్తున్నాయి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థతలు, అద్భుతాలను ప్రకటిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుంటివారు లేచి గంతులు వేసిరు కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుంటివారు నప్పుడు లేచి గంతులు వేసిరు కాక. గుడ్డివారి కన్నులు తెరవబడిన కాక. మూగవారు మాట్లాడదురు కాక తండ్రి. ఏ సమస్య అయితే మరి నా ప్రభు బెడ్ల మీద ఉన్నారో, ఐసీలు ఉన్నారో, నా ప్రభు ఏ సమస్యలో ఉన్నారో, వెంటిలేషన్ ఇస్తున్నా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే లేచి నడుచుదురు కాక, విడుదల పొందుకుందరు కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా మరి డెడ్ బాడీస్ లేచిన వల్ల నేను ఆజ్ఞాపిస్తున్నా తండ్రి. ఏదైనా సమస్య ఉంటే నా ప్రభు అది పరిష్కరించబడాలని తండ్రి. నీ సేవకుని మాట నువ్వు స్థిరపరచావు. అద్భుతాలు, మైటీ మిరకల్స్ నువ్వు చేసావు. ఈ ప్రార్థన ఎందు ఎవరైతే ఏకీభవించారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో వారి జీవితాల్లో ఇప్పుడే ఈ సమయంలోనే నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత వారిలోనికి ప్రవహింపజేసినందుకు వందనాలు, విడుదల చేసినందుకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసిన తండ్రి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థతలు, అద్భుతాలు నేను ప్రకటిస్తున్నాను దేవా. నువ్వు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.